ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం ఐకో నుంచి వచ్చినటువంటి అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇది. సో ఇదైతే మన ఇండియాలోకి తీసుకొస్తారా తీసుకొని రారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. బట్ దీంట్లో ఇంట్రెస్టింగ్ క్రేజీ ఫీచర్స్ అయితే పవర్ ప్యాక్డ్ గా తీసుకొని రావడం జరిగింది. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అవేంటి అనేది డీటెయిల్ గా మాట్లాడదాం. అండ్ వీడియోని ఫస్ట్ మీరు లైక్ చేసి హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దట్ కొంచెం ఎంకరేజ్మెంట్, ఇలాంటి క్రేజీ స్టఫ్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రీటైల్ బాక్స్ అయితే సేమ్ మనకి ఐకో ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి డివైస్ ఉంది. ఈ డివైస్ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కొంత యూజర్ మాన్యువల్, అలాగే కలర్ కోఆర్డినేషన్ కేస్ అని అనొచ్చా అని అంటే కొంచెం అనుకోవచ్చు. బట్ వీళ్ళు ట్రాన్స్పరెంట్ కేసెస్ అయితే తీసుకొని రావట్లేదు. అలాంగ్ విత్ ఇక్కడ మనకు ఒక స్పెషల్ యాక్సెసరీని ప్రొవైడ్ చేశారండి. ఇది దేనికి ఏంటి అనేది మీకు ఐడియా ఉంటే చెప్పండి. దీంతో పాటు 100 వాట్స్కి సంబంధించినటువంటి టైప్ సి టు టైప్ సి కేబుల్తో పాటు క్యాప్సుల్ డిజైన్ ఉన్నటువంటి కేబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్గా గేమింగ్ ఆడేటప్పుడు మీకు ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. సో రెగ్యులర్ కేబుల్ కన్నా కానీ అలాంగ్ విత్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో ఏం లేదు. బాక్స్ అన్నిటిని పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ గురించి మనం ఒకసారి అయితే చూద్దాం. వావ్, ఫిజికల్గా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక ఫెంటాస్టిక్. మనకి ఇది సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ రెండిట్లో ఉంటాయి, ఎందుకంటే ఇవి ప్రీమియం ఫ్లాగ్షిప్ కాబట్టి పెద్ద పెద్ద కలర్స్ని తెచ్చి మనల్ని అయితే కన్ఫ్యూజ్ చేయరు. అలాంగ్ విత్ ఇక్కడ మీకు కెమెరా డెకో చూసారా, చాలా హ్యూజ్గా చాలా పెద్దగా మనకు బంప్ తీసుకొని రావడంతో పాటు ఇదంతా కూడా మెటల్ రింగే. 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్తో మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. దీన్ని పక్కకు పెడితే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ బాటమ్ మీరు చూసారా, గ్రిల్ కనిపిస్తుందా? అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసారా, గ్రిల్ కనిపిస్తుందా? ఏంటి అనేది గెస్ట్ చేస్తే కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో రెగ్యులర్ డిజైనే మనకి బాక్సీ కైండ్ ఆఫ్ డిజైనే మనకు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చినప్పటికే స్కాచ్ సెన్సేషన్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ రావడం జరుగుతుంది. మొత్తం మెటల్ బాడీ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఫైబర్ గ్లాస్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇదేమో థిక్ గానే ఉండదు. 8.7 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 227 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. సో వెయిట్ గా ఉంది కదన్నా అని అంటారేమో. సో వెయిట్ దీని గురించి కూడా మనం తర్వాత అయితే మాట్లాడదాం. ఫిజికల్ బటన్స్ విషయానికి వచ్చారంటే లిటరల్లీ ఫిజికల్ గేమింగ్ షోల్డర్ ట్రిగ్గర్స్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ప్యూర్ ప్రాక్టికల్ గేమింగ్ ఫోన్ అనుకోవచ్చు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, లెఫ్ట్ సైడ్ ఒక ఎగ్జాస్ట్ హోల్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ హోల్స్ ఎందుకు అనుకుంటున్నారా? ఎస్, లిటరల్లీ దీని లోపల మనకి ఫ్యాన్ ఇన్బిల్ట్ రావడం జరుగుతుంది. ప్రాపర్ గేమింగ్ ఫోన్. ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర మనం గేమ్ ఆడుతున్నప్పుడు గేమింగ్ ట్రిగ్గర్ లో మనం ఫ్యాన్ ఆన్ చేసుకుని పెట్టుకున్నాము అన్నట్లయితే ఒక సర్టెన్ టెంపరేచర్ క్రాస్ అవ్వగానే ఆటోమేటిక్ గా ఇక్కడ కెమెరా బంప్ కింద ఉన్నటువంటి దాని ద్వారా మనకి ఎయిర్ ఇంటేక్ తీసుకొని దీని ద్వారా ఎయిర్ ఎగ్జిట్ అవ్వడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే స్పీకర్ గ్రిల్, అలాగే ఐఆర్ బ్లాస్టర్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బై ద వే ఇది IP68 అండ్ 69 రేటింగ్ తో రావడం జరుగుతుంది. సో ఆల్ ద చెక్ మార్క్స్ డన్ అనే నా అభిప్రాయం. అంటే ఫిజికల్ గా రఫ్ అండ్ టఫ్ గా మీరు వాడుకున్నా ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ప్రాపర్ గా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి కేసును కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. ఎస్, అండ్ ఈవెన్ గేమింగ్ ట్రిగ్గర్స్ వీటన్నిటి దగ్గర కూడా మనకి ఇట్లా ఇచ్చారు కాబట్టి సో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ కెమెరా బాటమ్ బంప్, అలాగే మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర కూడా బ్రీత్ హోల్స్ మనకు ఓపెన్ ఉండడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. బట్ ఈ వైట్ కలర్ నాకైతే నచ్చలేదు. దీని బదులు ట్రాన్స్పరెంట్ తెచ్చినా, లేదన్నట్లయితే కనుక మనకి రెగ్యులర్ గా బ్లాక్ కలర్ వస్తుంది చూసారు, అలాంటివి తెచ్చినా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో హైలైట్ యూనిక్ థింగ్ ఏంటి అంటే ఈ ఫ్యానే కదా, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ మనం తీసుకొచ్చారు. LPDDR5X అల్ట్రా ర్యామ్, అలాగే UFS 4.1 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మ్యాసివ్ 24 GB ఆఫ్ ర్యామ్ ని కూడా వేరియంట్ ని కూడా వీళ్ళైతే చైనాలో లాంచ్ చేశారు. 24 GB చిన్న విషయం కాదు. అండ్ ఎప్పుడైతే మీరు గేమింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈ ఫ్యాన్ మాడ్యూల్ ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర పెట్టుకోవచ్చు, అది ఆన్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మనకు ఆన్ అవడం జరుగుతుంది. లేదన్నట్లయితే ప్రాసెసర్ హీట్ అయినప్పుడు బేసిక్ గా థింగ్ ఏంటి అంటే మనం ఎక్కువగా కెమెరాస్ ని వాడుతున్నా, లేదా అవుట్డోర్ గేమింగ్ ఎక్కువగా చేస్తున్నా, లేదా ఫోన్ చార్జ్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఫోన్ హీట్ అవుతుంటుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా ఫ్యాన్ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయి
అందులో ఉన్నటువంటి హీట్ని ప్రాపర్గా డిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వేడిగాలంతా బయట ఎగ్జాస్ట్ చేస్తుంటారు కానీ ఫోన్ అనేది లాంగ్ లాస్టింగ్ రన్ అవడంతో పాటు మీకు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. గేమింగ్ లో కూడా వీళ్ళు 144 FPS కంటిన్యూస్ గా ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మన ముందు తీసుకొస్తానంటున్నారు. కానీ బట్ బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ నేను టెస్ట్ చేస్తున్నప్పుడు 90, 120 దాకా అయితే వెళ్తుంది. కంటిన్యూషన్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది చైనీస్ రోమ్ కాబట్టి. మన ఇండియన్ రోమ్ వేరియంట్కి వచ్చేటప్పటికి మరింత రిఫైన్డ్ గా మరింత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఈవెన్ కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, పెద్ద పెద్ద హెవీ గేమింగ్ ట్రిపుల్ ఏ గేమ్స్ ఏవైతే వీటన్నిటిని సీమ్లెస్ గా స్మూత్ గా మీరైతే గేమింగ్ ఆడుకోవచ్చు. అండ్ ఇది ఆరిజిన్ OS అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మరొక 5 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్, అలాగే 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. బట్ మన ఇండియాకి వచ్చినప్పుడు వీటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 6.85 ఇంచెస్ కి సంబంధించినటువంటి 2K రెజల్యూషన్ డిస్ప్లే 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి LTPO ప్యానల్ అయితే తీసుకురాలేదు, LTPS ప్యానల్ తీసుకొచ్చారు. యాజ్ లో యాజ్ ఇది 30 Hz దాకా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ LTPO తెచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ 2Kలో మనకి LTPO ప్యానల్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు ఈ విధంగా మన ముందు తీసుకుని రావడంతో పాటు ఇందులో చైనీస్ వేరియంట్ లో ముఖ్యంగా వీళ్ళు డాల్బీ విజన్ సపోర్ట్ ను కూడా ప్రొవైడ్ చేశారు. అలాంగ్ విత్ HDR10, HDR10+ కంటెంట్ కూడా మీరైతే వాచ్ చేయొచ్చు. అండ్ దీని బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి మనకి మినిమం డే టు డే లైఫ్ లో రెగ్యులర్ గా మీరు యూజ్ చేసినప్పుడు 1000 నిట్స్, ఒకవేళ మీరు కంటెంట్ ఏదైనా వాచ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 2600 నిట్స్ దాకా. అలాగే హై బ్రైట్నెస్ మోడ్, ఒకవేళ అవుట్డోర్ విజిబిలిటీలో లేదా HBM మోడ్ లో మీరు నెట్ఫ్లిక్స్ లో కంటెంట్ ఏదైనా వాచ్ చేస్తున్నారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఇది 8000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అంత బాగానే ఉంది, డిస్ప్లే వరకు అంత చెక్. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి LTPO ప్యానల్ ఇచ్చింటే మాత్రం ఫెంటాస్టిక్. ఈవెన్ దీని PWM డిమ్మింగ్ కూడా బాగానే ఉంటుంది, లో లైటింగ్ లో కూడా మీకు ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఈవెన్ గేమ్ ఆడేటప్పుడు దీని టచ్ శాంపిల్ రేట్ కూడా అంత స్మూత్ గానే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ బట్ పార్ట్ ఆఫ్ LTPO ప్యానల్. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఆడియో కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా లౌడ్ గానే ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని లాస్లెస్ ఆడియో ఫార్మాట్స్ కి ఇది సపోర్ట్ చేయడంతో పాటు వైర్ అండ్ వైర్లెస్ హైరియస్ ఆడియో సపోర్ట్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బ్యాటరీ ఇదే ఇందులో హైలైట్. ఏంటి అంటే మ్యాసివ్ 7400 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. 4th జనరేషన్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని వీళ్ళు ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ అరౌండ్ 22 minutes లో, అలాగే 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ 1 hour టైం తీసుకోవడం జరుగుతుంది. ఆరామ్సే ఏ డే మీకు ఎంత పెద్ద హెవీ గేమర్ అయినా కానీ ఇంక్లూడింగ్ ఫ్యాన్ లోపల ఉన్నటువంటి అన్ని టచ్ ట్రిగ్గర్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేశారు అంటే 24 hours కంటిన్యూస్ గా మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ లేదన్నట్లయితే లిమిటెడ్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 2 to 3 days బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది మనకి ఛార్జింగ్ బైపాస్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్ గా మీరు ఛార్జ్ చేసి మీరు గేమ్ ఆడుకోవచ్చు. అండ్ ఇందులో మనకి USB Gen 3 మన ముందు తీసుకొచ్చారు కాబట్టి డైరెక్ట్ గా మీరు మీ సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నింటిలో స్ట్రీమ్ చేయడంతో పాటు హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి 40 watts కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేశారు. 10 watts మీ TWS ఇట్లాంటివన్నిటిని కూడా మీరు అయితే ప్రాపర్ గా ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే ప్రైమరీ 50 మెగాపిక్సెల్ సెన్సార్ మనం తీసుకొచ్చారు. సో ఇది వచ్చేటప్పటికే చైనీస్ కి సంబంధించిన కాబట్టి అక్కడికి తగ్గట్టుగా ట్యూన్ చేశారు. దీని గురించి మనం ఇండియాలో లాంచ్ అయిన తర్వాత మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ మరొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ దీనికి సంబంధించినటువంటి శాంపిల్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు. అండ్ మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో, మూడిటికి కూడా OIS ఉంటుంది. లో లైటింగ్ లో పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరా మనం తీసుకొచ్చారు. అండ్ రేర్ వీడియో రికార్డింగ్ వచ్చేటప్పటికే 8K 30 FPS, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 4K 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక స్లో మోషన్ విషయానికి వచ్చారు అంటే 1080p మాత్రమే, అప్ టు 240 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మీకు కెమెరా సెంట్రిక్ గా లాంచ్ చేశారు. ఇది గేమింగ్ సెంట్రిక్ గా ప్యూర్ గా. అండ్ దీంట్లో మనకి మ్యాసివ్ లిక్విడ్ వేపో చాంబర్ టెక్నాలజీని కూడా మనకి బిల్డ్ చేశారు కాబట్టి ఫోన్ ఎంతసేపు మీరు యూజ్ చేసినా కానీ టెంపరేచర్స్ కంపేర్ టు రెగ్యులర్ నార్మల్ ఫోన్స్ తో పోల్చారు అన్నట్లయితే అరౌండ్ 5 to 6 degrees వేరియేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు Wi-Fi 7, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, IR బ్లాస్ట్ ఇచ్చారు, NFC ని ఇంటిగ్రేట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు బేస్డ్ ఫేస్ అన్లాక్, అలాగే అండర్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ప్రొవైడ్ చేశారు. సెక్యూర్, ఫాస్ట్ అండ్ దీన్ని మనం ట్రస్ట్ కూడా చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు. 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ అండ్ మెమరీ కార్డ్ కూడా మీరైతే ప్లేస్ చేయలేరు. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక దీంట్లో బేస్ వేరియంట్ లైక్ అక్కడ వచ్చేటప్పటికి అరౌండ్ 75,000 రూపీస్ కి తీసుకొచ్చారు. 24GB 1
1TB వేరియంట్ వచ్చేటప్పటికి ఏకంగా ₹1,00,000 తీసుకెళ్లారు. నాకు ఇక్కడ కొంచెం నవ్వు అనిపించింది. ఐకో ఫోన్ కి ₹1,00,000 అని అంటే, బట్ 24GB కూడా తక్కువేం కాదు కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో మీరేమనుకుంటున్నారు? వాళ్ళ లిటరల్లీ ఒక ₹75,000 బడ్జెట్ సెగ్మెంట్ లో మన ఇండియాలో లాంచ్ చేస్తే మీరు దీన్ని కొంటారా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైన తర్వాత అన్నిటి కూడా రిప్లై ఇస్తాను. అండ్ దీంట్లో మీకు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమనిపించింది? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.